హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో మనం నమ్మిన వాళ్ళే మనల్ని ద్రోహం చేస్తే అది బాధ కాదు, అది మనల్ని సక్సెస్గా మార్చే ఒక మలుపు. అది ఎలాగంటారా? ఈ కథ ద్వారా తెలుసుకుందాం. రాహుల్ మరియు అర్జున్ ఇద్దరూ చిన్ననాటి ఫ్రెండ్స్. వీరిద్దరూ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు. వీరిద్దరికీ బిజినెస్ మీద చాలా ఆసక్తి ఉండేది. వీరి కలలు చిన్నవే అయినప్పటికీ వారిపై వారికున్న నమ్మకం చాలా పెద్దది. కాలేజీ పూర్తయ్యాక రాహుల్ మరియు అర్జున్ ఒక యాప్ని డెవలప్మెంట్ చేసే బిజినెస్ చేద్దామనుకుంటారు. దీనికోసం రాహుల్ కొత్త ఐడియాస్తో బెస్ట్ వాల్యూస్ని క్రియేట్ చేస్తూ ప్రాజెక్టు మొత్తం హ్యాండిల్ చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడేవాడు. అర్జున్ మాత్రం క్లయింట్స్ను, మార్కెటింగ్ని మాత్రమే చూసుకునేవాడు. కొన్ని రోజుల్లోనే వీళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఇద్దరు చాలా సంతోషపడ్డారు. కానీ అన్నీ సజావుగా నడిస్తే అది జీవితం ఎలాగవుతుంది? ఒకరోజు అన్నీ మారిపోయాయి. తరువాత కొన్ని రోజులకి రాహుల్ రెగ్యులర్గానే తన ఆఫీస్కు వచ్చాడు. అక్కడ ఉన్న కొత్త సెక్యూరిటీ, "ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎవరు?" అంటూ రాహుల్ని ఆపాడు. రాహుల్, "ఇంతకీ నువ్వు ఎవరు? ఇది నా కంపెనీ" అంటూ లోపలికి వెళ్ళి చూశాడు. కొత్త బోర్డ్, కొత్త టీం. అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ, "సార్, ఈ కంపెనీ కొత్త మేనేజ్మెంట్కి అమ్మేశారు." షాక్ అయిన రాహుల్, "ఈ కంపెనీని ఎవరమ్మారు? అది కూడా నా సిగ్నేచర్ లేకుండా ఎలా అమ్మారు?" "అర్జున్ సార్." "సార్, ఈ డాక్యుమెంట్స్లో మీ సిగ్నేచర్ కూడా ఉంది" అని చూపించాడు. దీనితో రాహుల్కి అర్థమవుతుంది తన సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి అర్జున్ ఈ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేశాడు అని. వెంటనే రాహుల్ అర్జున్ దగ్గరికి వెళ్ళి, "అర్జున్, మనం బ్రదర్స్ లాంటి వాళ్ళనరా, నాకు తెలవకుండా నువ్వు ఇలా చేస్తావా?" అంటూ బాధపడతాడు. దీనికి బదులుగా అర్జున్ చిన్నగా నవ్వుతూ, "బిజినెస్లో ఎమోషన్స్ ఉండవురా రాహుల్, ఇది బిజినెస్ రా, ఫ్రెండ్షిప్ కాదు" అంటాడు. ఆ ఒక్క మాటతో రాహుల్ గుండె పగిలిపోతుంది. "గుడ్డిగా నేను నమ్మాను కదరా" అంటూ అతను లోపల చాలా బాధపడతాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే అర్జున్కి తెలియని ఒక విషయం ఉంది. రాహుల్కి అర్జున్ మీద నమ్మకం తగ్గిన రోజు నుంచే రాహుల్ ఎందుకైనా మంచిదని తన డేటాని, క్లయింట్స్ డేటాని, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా సెక్యూర్ చేసుకున్నాడు. రాహుల్ ముందే జాగ్రత్త పడటం వల్ల తనకి కూడా తెలియకుండానే అర్జున్ పైన తన నెక్స్ట్ మూవ్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు క్లైమాక్స్ చూద్దాం. అర్జున్ రాహుల్ యొక్క కంపెనీని రాహుల్కు తెలియకుండానే అమ్మిన కొన్ని నెలల్లోపే మరొక కంపెనీని స్టార్ట్ చేస్తాడు. రాహుల్ బాగా కష్టపడ్డాడు. ఫైనల్గా తన యొక్క ఐడియాస్ని మరింతగా జోడించాడు. ఫలితంగా ఈ కంపెనీ మార్కెట్ని డామినేట్ చేసింది. అర్జున్ అమ్మిన కంపెనీ స్లోగా కొలాప్స్ అయింది. ఎందుకంటే ఈ బిజినెస్ అసలు బ్రెయిన్ రాహుల్ దగ్గరే ఉంది కాబట్టి. చివరికి రాహుల్ అర్జున్ కంపెనీని కూడా కొనేశాడు. ఇదంతా తెలుసుకున్న అర్జున్ మళ్ళీ రాహుల్ దగ్గరికి వచ్చి, "అరే, మనం బ్రదర్స్ రా, ఇద్దరం కలిసి మళ్ళీ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేద్దాం" అంటాడు. దీనికి రాహుల్ చిన్న చిరునవ్వుతో, "ఇది బిజినెస్ రా అర్జున్, ఫ్రెండ్షిప్ కాదు. మర్చిపోయావు కదా? నేను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు." దీనిలో ఉన్న మోరల్ ఏంటంటే, నమ్మకం ఇచ్చిన వాళ్ళు ద్రోహం చేస్తే వారిని క్షమించవచ్చు, కానీ మర్చిపోవద్దు. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ రివెంజ్ సక్సెస్ అవ్వటమే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.